క్రిస్టియన్ పాలెంలో పూలమాలలు వేసి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు 77వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి నర్సరావుపేట పట్టణంలో ఉన్న 12 జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మరి అలాంటి మనందరం కలిసి ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్నందుకు ఒక విధంగా బాగా ఉంది. ఆయన లేకపోయినా उधर जाकर रखो जी, इधर से माना फोटो वो माना पटाखा को माने बा एक साथ मारता है आधारी जोहार వైఎస్ఆర్, जोहार జై జగన్, జై జగన్. గెలుపు అనేది మంది అని జయంతో మనం ముందు చేయాలని మనందరినీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై గోపిరెడ్డి గారు. ముఖ్య కార్యక్రమం మరణం లేని మహా వ్యక్తి, దివంగత నేత, తెలుగు ప్రజల్లో గుండెల్లో ఎల్లకాలం గుర్తుండే జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జిల్లాల గోపిరెడ్డి గారి నాయకత్వం, జిల్లాల గోపిరెడ్డి గారి నాయకత్వం, జిల్లాల గోపిరెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. जल जाता हूँ जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్, जोहार వైఎస్ఆర్. ఇంకోటి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్. ఓకే సార్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మీకు పెడతాం. లారీ గోపిరెడ్డి గారి నాయకత్వం, లారీ గోపిరెడ్డి గారి నాయకత్వం. వచ్చేసి మహామనిషి చేసిన కార్యక్రమాలు ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయి. మనందరి ముందు ఇప్పుడున్న కర్తవ్యం ఏంటంటే, తండ్రి ఒక అడుగేస్తే పేదల కోసం, ప్రజల కోసం, రాష్ట్రం కోసం 3 అడుగులు ముందుకు వేసి ఆ తండ్రి ఆశయాలని నెరవేర్చడానికి ముందున్న మా
మహానాయకుడు వారసత్వాన్ని మనకిచ్చాడు. ఆయనే మన జగనన్న. మనందరి ముందున్న కర్తవ్యం ఏంటంటే ఆ జగనన్నని మళ్లీ సీఎం చేసుకొని ఈ రాష్ట్రానికి మంచి జరిగేట్టు చూసుకోవాలని మీ అందరికీ విన్నవించుకుంటూ ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి గారి జయంతమ్మ కాంగ్రెస్ అధిష్టానం దానికి ఒప్పుకోలేదు. కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళందరినీ ఒక చోటకే పిలిచి అక్కడే పరామర్శించండి అని చెప్తే దాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ప్రారంభించడం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించడం, కాంగ్రెస్ పార్టీ ఆ దెబ్బతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దెబ్బతింటడం, అధికారం కోల్పోవడం మనం చూసాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా రాజకీయాలు కాకుండా రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి ఒక మాట మాట్లాడాలి. ఆరోగ్యశ్రీ పథకం ఎలా వచ్చింది అనే విషయం నేను అందరికీ చెప్తాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెలో బతుకున్నాడంటే దానికి ముఖ్యమైన మొట్టమొదటి కారణం ఆరోగ్యశ్రీ. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన పాదయాత్ర చేసేటప్పుడు చాలా మంది వైద్యానికి డబ్బులు లేక వైద్యం చేయించుకోవాలి అని చెప్పి ఆయన్ని ఆర్థిక సహాయం అడగడం కానీ ఇవన్నీ గమనించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ అని ప్రారంభించడం. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మీకు అందరూ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. ఆ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉదయం 8 గంటలకే ప్రజా దర్బార్ ఏర్పాటు చేయించి రాజశేఖర రెడ్డి గారు వివిధ అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా తీసుకొని వాళ్ళు ఎస్టిమేషన్ లెటర్లు ఇస్తే అది ₹1,00,000, 2,00,000, 3,00,000 ఉంటే దానికి ఎంతో కొంత 30%, 40%, 50%, 60% అట్లా రాసి పంపించేవారు, ఆర్థిక సహాయం చేసేవారు. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళినా అంటే ఏదైనా కార్యక్రమాలు టూర్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా అర్ధరాత్రి 11 అయినా 12 అయినా ఒకే ఒక్క ఫైల్ మీద సంతకం పెడతాడు. దాని పేరే సీఎం రిలీఫ్ ఫండ్. అదొక్కటే సంతకం పెట్టి 12 గంటలైనా ఈ చెక్కులు లేట్ చేయొద్దని చెప్పి మరుసటి రోజు వెళ్ళిపోవాలని చెప్పి పంపించే కార్యక్రమం చేశారు. ఆయనకు తోడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన, ఈ కిరణ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన పేరు ఆరోగ్యశ్రీ కిరణ్ అంటారు ఆయన WHO పనిచేస్తా ఉంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పనిచేస్తా ఉంటే ఆయన పిలిపించుకున్నాడు రాజశేఖర రెడ్డి. ఈ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆయన ప్రత్యేకంగా నియమించుకుని ఆయన ఒక్కటే రాత్రి పూటైనా ఇంట్లోకి ప్రవేశించి సంతకాలు పెట్టించుకొని పంపించారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చాలా చెక్కులు మిగిలి ఉన్నాయి. ఎందుకు మిగిలి ఉన్నాయి, కిరణ్ ఇల్లు పంపించట్లేదా మీరు, ఎందుకు మిగిలి ఉన్నాయని చెప్పి అడిగితే, సార్ వాళ్ళకి మనం 30% ఇస్తున్నాం, 40%, లేకపోతే 50% ఇస్తున్నాం. మిగిలిన 40% కూడా వీళ్ళు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు, అంత పేదవాళ్ళు. వీళ్ళకి ఈ చెక్కులు వెళ్ళినా కానీ ఉపయోగం లేదు, అందువల్ల ఈ చెక్కులు తీసుకెళ్ళట్లేదు, లేకపోతే ఉపయోగించుకోవడం లేదని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం లేదు. అంతేకాదు అసలు ఈ చెక్కులు తీసుకెళ్ళడానికి కొంతమందికి ఛార్జీలు కూడా లేక వాళ్ళు రావటం లేదని కూడా రెండో మాటగా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా కాదు, వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో అది మొత్తం మనం ఇవ్వాలి, దాన్ని ఏ విధంగా ఇవ్వాలో మీరు ఆలోచన చేసి నాకు చెప్పండి అని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్తే, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీని పిలిపించారు. నారాయణ హృదయాలయం ఇన్సూరెన్స్ కంపెనీని కొన్నింటిని పిలిపించి మాట్లాడితే వాళ్ళందరూ కలిసి స్టార్ హెల్త్ అని వాళ్ళ పేరు రికమెండ్ చేసి స్టార్ హెల్త్ అని చెప్పి ఆ కంపెనీని పిలిపించి నీకు మనిషికి ₹100 ఇస్తాం. అప్పుడు ఆయన పెట్టినప్పుడు 70 జబ్బులు దీనిలో ఇంక్లూడ్ చేసి మనిషికి ₹100 ఇస్తామని చెప్పి పైలట్ ప్రాజెక్టు కింద కోస్తా ఆంధ్రాలో ఒక జిల్లా, రాయలసీమలో ఒక జిల్లా, అట్లానే తెలంగాణలో ఒక జిల్లా కలిపి 3 జిల్లాలకి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత చరిత్ర సృష్టించడం మనం ఆలోచిస్తాం. ఒక సంవత్సరం తిరగక ముందే వేలకు సంఖ్య ఈ ఆరోగ్యశ్రీలో ఉపయోగించుకునే కార్యక్రమం. ఈ విధంగా
రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం రావడం ఎంతో మంది పేదవాళ్ళు కూడా గుడ్ ఆపరేషన్, లేకపోతే మోకాళ్ళ ఆపరేషన్, లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ బైపాస్ సర్జరీ, ఇవన్నీ కూడా చేయించుకున్నది రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ ప్రతి పేదవాడు కూడా ఈ పథకం ముఖ్యమంత్రులు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, కానీ ఎవరైనా సరే ఆరోగ్యశ్రీ ఇంటికి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు తన ఇంటికి వచ్చినట్టు భావిస్తాం, రాజశేఖర రెడ్డి గారు తన కళ్ళ ముందు ఉన్నట్టు భావిస్తారు. అందుకనే రాజశేఖర రెడ్డి గారికి మరణం లేదు. మరణం లేని నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్. అన్న పట్టుకో ఊరకట్ట పట్టుకో. అది మహానుభావుడు దిగవంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి కార్యక్రమాలు నర్సరావుపేట నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు దాదాపు నర్సరావుపేట పట్టణంలో ఉన్న 12 విగ్రహాలకి పూలమాలలు వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అట్లానే ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి, డెలివరీ అయిన వాళ్ళకి, బాలింత స్త్రీలకి ఈరోజు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లానే పలు చోట్ల అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అట్లానే గ్రామాల్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ శ్రేణులు. మరణం లేని వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి ఎప్పటికీ కాదు, ఎప్పటికీ కూడా మరణం అనేది లేదు. ఎందుకంటే ఆయన ప్రజల గుండెల్లో ఇంకా సజీవంగానే ఉన్నాడు. ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ ప్రతి పేదవాడి గుండెలో కూడా పదిలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి పథకం కానీ, 104, 108 సేవలు కానీ, పేదలకు ఇళ్ల నిర్మాణం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కానీ, అనేక పథకాలని ఈరోజు ఏ ముఖ్యమంత్రి గతంలో కాదు మున్ముందు కూడా చేయలేని పనులు చేసిన గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసిన పనులే ఈరోజు ఆయన్ని పదిలంగా మరణం లేని వ్యక్తిలాగా ఈ రాష్ట్రంలో పేదలందరూ కూడా ఈరోజు స్మరించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు ఘనంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు నిర్వహించుకుంటూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు ఎలక్షన్ ఉందనగానే క్యాడర్ అంతా కూడా ఈరోజు యాక్టివేట్ అయ్యి, క్యాడర్ అంతా కూడా బ్రహ్మాండంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం 2029లోని ప్రతి ఒక్క నాయకుడు కూడా, క్యాడర్ కూడా ఈరోజు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయన కళ నెరవేరిద్ది. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే సార్. మధ్యలో ఓకే సార్. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసిన మన ముఖ్య అతిథి ప్రజానాయకులు మాన్యశ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అభినందనలు. అలాగే మహానేత డాక్టర్ రాజశేఖర గారంటే ఈ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలియని వాళ్ళు ఉండదు, ఈ దేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. అలాంటి గొప్ప వ్యక్తి అక్కడ పేదలకు ఆరోగ్యం కావాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా, కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలన్నా అలాంటి ఆలోచన చేసి తెల్ల రేషన్ కార్డు మీద వైద్యం అందించిన గొప్ప మహానాయకుడు డాక్టర్ వైఎస్ఆర్
అలాగే పేదల విద్య కోసం, అభివృద్ధి కోసం, పేదల ఉచిత విద్య అందించాలనే కాంక్షతో ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అలాంటి మంచి పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు. అలాగే పేదల సంక్షేమం కోసం ఇళ్ల నిర్మాణం, ఇంద్రమ్మ గృహ పథకాలు కానీ అలాంటి గొప్ప కార్యక్రమాలు చేసి గూడు లేని పేదలకు కూడా వీడను అందించిన మహానాయకుడు మన వైఎస్ఆర్ గారు. అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా అతను ఒక సంచలనం, ఆయన అంటే ఒక సంచలనం. అలాగే ఉన్నాటేట్ అనే కార్యక్రమం కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టి ఆయన వైపు ఉండేటట్టు చేసి ఆయన పరిపాలన పేద ప్రజలకు అందుబాటులో తెచ్చిన మహా గొప్ప నాయకుడు వైఎస్ఆర్ గారు. అలాంటి గొప్ప నేత వారసుడుగా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వారు మనకు దక్కిన ఒక పెద్ద వరం. మనం తాత్కాలికంగా అధికారాన్ని కోల్పోయినా కానీ ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. ఆయన మాట ఏదంటే అదే చెల్లింది. ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికార పక్షంలో ఉన్నట్టు రాష్ట్రంలో అధికారాన్ని చలాయిస్తున్నారు మన వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన హాస్పిటల్స్ పీపీపీ మోడ్లో ప్రైవేట్ పరం చేస్తామంటే దాని మెడికల్ కాలేజీలు వాటిని ఎవరైనా తీసుకున్నా రేపటి రోజున నేను వస్తే అది పేద ప్రజలు, పేద విద్యార్థులు అందుబాటులో తెస్తాను, మీరు తీసుకున్నా మీరు అనవసరంగా అవాస్తవాలుతారని ఒక హెచ్చరిక చేస్తే దానికి కట్టుబడి దానికి టెండర్లు వేయడానికి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు రాలేదంటే ఆయన హవా ఏందో మన రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నా కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టు జరుగుతుంది. అలాగే మన నర్సాపేట నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ నర్సాపేట అనే కార్యక్రమం ద్వారా మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లి అధికారులను అప్రమత్తం చేస్తూ ఇక్కడ శాసనసభ్యుడికి నిద్ర లేకుండా చేస్తున్న వ్యక్తి మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అలాంటి గొప్ప వ్యక్తి మన నియోజకవర్గంలో మనకు దక్కడం మన అదృష్టం. అలాంటి నాయకుడు అధికారం లేకపోయినా కానీ ఈరోజు ప్రతి ఒక్క అధికారి ఆయన ఫోన్కి రెస్పాండ్ అయ్యి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనకి ఎమ్మెల్యే కంటే కూడా ఎమ్మెల్యేగా ఓడు మనకు లేకపోయినా కానీ అవకాశం ఎమ్మెల్యేలాగా చలాయించుకునే అధికారాన్ని ప్రజలు మనకి ఇచ్చారు. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ప్రజల్లో నిత్యం అభిమానం ఎప్పుడు ఆయన గుండెల్లో ఉంచుకొని ఆయన ఈసారి జరిగే ఎన్నికల్లో గొప్ప ఘన విజయాన్ని అందిస్తూ ఆయన మంత్రివర్యులుగా చూసుకుంటూ ప్రతి ఒక్కరూ మనం సంతోషంగా ఉండాలంటే మనకు అనుకున్న కార్యక్రమం జరగాలంటే అది మంచి మెజార్టీతో గెలిపించి మంత్రిగా చూసుకోవడం మనకు దగ్గర పెద్ద అవకాశంగా భావించాలి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అందరూ ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా మడమ తిప్పకుండా, మాట మర్చిపోకుండా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అధికారంలో నడుస్తూ 14 సంవత్సరాల నుంచి మరి మన నాయకుడి వెనకాల ఉన్న ప్రతి నాయకుడికి నాకు 2 చేతులెత్తి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అనేక మంది ఆకర్షితులయ్యి పార్టీలోకి వచ్చి పార్టీ నాది అని వాళ్ళు ముద్ర వేసుకొని పనిచేస్తున్న కార్యకర్తలు కూడా నేను 2 చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు చూపించిన ప్రతి మాట కూడా మనిషికి పనికొచ్చేవి, మానవత్వానికి పనికొచ్చేవి. మనుషులు బ్రతకడానికి చేసిన పనులు కానీ ఒక రాజకీయ పార్టీ నిలపడానికి చేసిన పని కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ లో కట్టుబాటు లేదు. పెద్ద చిన్న, మంచి మర్యాద, వీటి మీద కాంగ్రెస్ కట్టుబడి ఉంది. దాని పునాదులు మంచి మీద, మర్యాద, గౌరవం మీద కట్టుబడి ఉన్న ఒక స్థానికమైన పార్టీ. అలాంటి పార్టీని మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చి ప్రజలకు చేసిన మేలు అనేకములు. మరి మన చరిత్ర రాసుకుంటే బాగుంటుంది. ఆయన చనిపోవడం మన దురదృష్టం అనుకోవాలి. మన తరం వచ్చేటప్పుడు ఆయన లేరు, కానీ మంచి బిడ్డనిచ్చాడు మనకి రాజశేఖర రెడ్డి గారు. ఆయన పేరు జగనన్న. జగనన్న ప్రతి గుండెల్లో ఉన్నాడు. ఆయన ప్రతి అడుగులో మన అడుగు ఉంది. ఆయన ప్రతి శ్వాసలో మన శ్వాస ఉంది. ఆయన మాట్లాడే ప్రతి మాట నీతి నాదే ఉంది. మనందరూ కూడా మాట కట్టుబడ్డాము. అదేవిధంగా నర్సరావుపేటలో లక్షలు కార్పణ్యాలు దాని రోడ్డు మీద మద్దలు చేసుకొని నరుకునేవాళ్ళు. మేము సెలవులకు వచ్చినప్పుడు నర్సరావుపేటలో తిరగాలంటే 3 నిమిషాలు భయపడేవాళ్ళం. ఎందుకంటే ఎవరు ఎక్కడ తప్పుతో తప్పుకుంటాడో తెలియదు, ఎవరు ఎక్కడ బాంబులు వేస్తాడో తెలియదు. అలాంటి సిచ్యువేషన్ లో నర్సరావుపేటని ఒక కొలికి తీసుకొచ్చి జైలు పట్టి మంచితనం, మానవత్వం, పేరు అని తీసుకొచ్చిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన దేశంలో ఒక ఆణిముత్యంగా మనం చెప్పుకోవాలి.
ఆయన వచ్చిన తర్వాత మంటలు మరి రౌడీజం తగ్గిపోయింది. డాక్టర్ గోపిరెడ్డి గారు సాత్వికంగా మనుషులు నడిపించే విధానం, ఇది మనుషుల ముందు మాట్లాడే మాట కాదు. 14 సంవత్సరాలు ఆయనతో నడిచి మేము తెలుసుకున్న నిజాన్ని